వెల్కమ్ టు న్యూస్ అలర్ట్. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోని పెంటకోట గ్రామంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో పెంటకోట కల్వర్టును పట్టించుకోలేదని, గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మారాయని, ప్రస్తుతం 2 కోట్ల రూపాయల నిధులతో పెంటకోటలో బహుళార్థకత సాధక మత్స్య కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ సంక్షేమం మరియు అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రజల కోసం ప్రారంభించిన సంక్షేమ పథకాలు మరింత సమర్థవంతంగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మత్స్యకార సోదరులకి మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఎన్డీఏ కూటమిలో మీకు వేట నిషేధ సమయంలో 20,000 రూపాయలు ఇస్తామన్నావా లేదమ్మా? ఇస్తామని చెప్పావా? 20,000 రూపాయలు వేట నిషేధ సమయంలో మొన్న ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు పడిన పరిస్థితి ఈ రోజు మీ అందరికీ చెప్పాలి. ఈ రోజు కంట్రీ మొత్తం మీద అంటే దేశం మొత్తం మీద 100 సెంటర్లు ఇచ్చారు. ఇప్పుడు పెంటకోటలో నేను ఇనాగ్రేట్ చేసిన 2 కోట్ల రూపాయలు పెట్టి ఫిషింగ్ మల్టీపర్పస్ సెంటర్లు, డ్రై ప్లాట్ఫామ్స్, ఫిషింగ్ డ్రై ప్లాట్ఫామ్స్ అలాంటివన్నీ కలిపి 2 కోట్ల రూపాయలు పెట్టి చేస్తే ఓన్లీ మన జిల్లాలో 2 చోట్ల వచ్చింది. మొత్తం 2 జిల్లాలు కలుపుకొని విశాఖపట్నం, అనకాపల్లి కలుపుకొని 2 సెంటర్లు వచ్చింది. ఒకటి పరవాడ, 2 పెంటకోటలోనే. ఈ రోజు పెంటకోట మత్స్యకారులందరికీ కూడా మంచి జరగాలని చెప్పి మల్టీపర్పస్ సెంటర్ కింద దగ్గర 2 కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు మత్స్యకార సోదరులందరికీ అక్కడ ఉపాధి కల్పించే పరిస్థితి. డ్రై ప్లాట్ఫామ్స్ మీరందరూ కూడా చేపలు తెచ్చుకొని మళ్ళా ఇసుకలోనే మీరందరూ కూడా ఎండబెట్టుకునే పరిస్థితి ఎంతవరకు ఉండేది. కానీ ఫిషింగ్ డ్రై ప్లాట్ఫామ్స్ దగ్గర 5 ప్లాట్ఫామ్స్ అంటే చేపలు ఎండబెట్టేదానికి సామూహిక ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్ అదొకటి 70 లక్షల రూపాయలు. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ పరమ మహోత్సవం భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయం దీపాల కాంతులతో, బాణసంచా వెలుగులతో నిండిపోయింది. దేశం నలుమూలల నుంచి సిక్కు భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం సంపూర్ణంగా వెలుగులతో అలంకరించబడగా గురువుల బోధనలు స్మరించుకుంటూ భక్తులు కీర్తనలలో పాల్గొన్నారు. పుణ్యక్షేత్రంలో గాన కీర్తనలు, ప్రార్థనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. గోల్డెన్ టెంపుల్ సోయగాన్ని చూసేందుకు దేశ విదేశాల పర్యాటకులు అధికంగా హాజరై ఆనందం వ్యక్తం చేశారు. భక్తులు నిండిన ఈ వేడుక పంజాబ్ సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వ్యాఖ్యలపై ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కున్న అభిమానులను కించపరిచే రీతిలో ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అనూహ్యమని వారు అన్నారు. ఎన్టీఆర్ అభిమానులకు ఆయన వారసత్వానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని గట్టిగా కోరారు. కూటమి ప్రభుత్వంలో భాగమైన తెలుగుదేశం పార్టీ దగ్గుపాటి ప్రసాద్ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అభిమానుల ఆగ్రహంతో ముమ్మిడివరం ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. వెంకటప్రసాద్ గారు మరి నందమూరి తారక రామారావు గారి ఎన్టీఆర్ అయినటువంటి అనుచిత వ్యాఖ్యలు మాట్లాడారు. చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి నుండి ఒక పాన్ ఇండియా స్టార్ని, మా అభిమాన కథానాయకుడు నందమూరి తారక రామారావుని గారిని విమర్శించడం, కుటుంబాన్ని, తల్లిని కూడా అసభ్యకరంగా మాట్లాడటం చాలా బాధాకరం. దీన్ని మేము ఖండిస్తూ మరి వెంటనే మీడియా రూపంగా ఆయన క్షమాపణ చెప్పాలి, లేదా తెలుగుదేశం పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ముమ్మడివారి నుంచి. మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి నందమూరి అభిమానుల తరపున. తప్పితే ఆయన్ని చెప్పలేకపోతే మేము అనంతపురం నడిబొడ్డున చలో అనంతపురం
ఎన్టీఆర్ సంఘం ఎన్టీఆర్ మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా మరి ఉద్రేకత వచ్చి అక్కడ ఆందోళన చేయవలసి ఉంటుంది. దయించి మరి ప్రజాప్రతినిధి అయినటువంటి మన అనంతపురం ప్రెసిడెంట్ గారు అనంతపురం ఎమ్మెల్యే గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన గ్లోబల్ స్టార్ అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్నయ్య గారు పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనే పిలువబడుతున్నటువంటి ఈయన ఆగస్టు 14వ తారీఖున ఎన్టీఆర్ గారి అభిమానులను ఉద్దేశించి వాళ్ళ తల్లి గారిని ఉద్దేశించి ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల అనంతపురంలో అనేక విధాలుగా కాకుండా రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం తెలిసిన వ్యక్తి అయినటువంటి గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఆయన్ని ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడటం ఆ పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఘాటు సమాధానమిచ్చారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్లు కేటీఆర్ ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను తమ పార్టీలో చేర్చుకున్నప్పుడు రాజీనామాలు ఎందుకు చేయించలేదని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కేటీఆర్కు లేదని స్పష్టం చేశారు. దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరారు. ఇప్పటికే మీ దుకాణం అయ్య దుకాణం బావ దుకాణం బంద్ అయిపోయిందని వ్యాఖ్యానించారు. కేటీఆర్ గారు పార్టీ ఫిరాయింపులకు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించి గెలవమంటున్నావు. మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలంటే చాలా ఇష్టం. ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఫిరాయింపులకు జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా నిర్మాతలు దర్శకులు కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కూడా పాల్గొన్నారు. సినీ కార్మికుల సమస్యలను చొరవ తీసుకుని పరిష్కరించినందుకు సీఎం రేవంత్ కు నిర్మాతలు దర్శకులు ధన్యవాదాలు తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. స్కిల్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమకు అవసరమైన ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి చేరుకుందని మరింత అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై వచ్చిన ఆడియో క్లిప్ విషయంపై తాను పూర్తి వివరాలు తెలియనివని నారా రోహిత్ తెలిపారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆడియోపై స్పష్టమైన అవగాహన లేని కారణంగా దానిపై ఎక్కువగా స్పందించలేదని అన్నారు. ఇక నందమూరి కుటుంబంలో మరో వారసుడైన మోక్షజ్ఞ త్వరలోనే సినీ రంగంలో నటుడిగా ప్రవేశించబోతున్నారని వెల్లడించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చానని, అవసరం ఉన్న సమయంలో రాజకీయాల్లో ప్రవేశిస్తానని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రావడానికి సరైన సమయాన్ని ఎంచుకోవడమే ముఖ్యమని ఆయన తెలిపారు. నందమూరి వారసత్వం ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని, దాన్ని కొనసాగించడమే తమ కర్తవ్యమని నారా రోహిత్ అన్నారు. ఇది కూడా తెలియదు అసలు నాకు.
సో ఐ బీన్ ట్రావెలింగ్ కంటిన్యూస్లీ ప్రమోషన్స్ ఈ రిలీజ్ కాపీ హడావిడిలో ఉన్నాను, నేను చూడలేదు అసలు న్యూస్ కూడా. సో వన్స్ ఐ గెట్ టు నో క్లారిటీ, నా క్లారిటీ లేకుండా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. చెప్పాను కదండి, ఐ కమ్ ఫ్రమ్ అ పొలిటికల్ ఫ్యామిలీ, సో డెఫినెట్గా టైం వచ్చినప్పుడు నేను వస్తాను. మీరు చెప్పాలండి, నేను నాకంటే మీరే బెటర్ జడ్జ్ చేస్తారు. దగ్గరగా నేనున్నా సరే మీరు రోజు స్క్రూటినీ చేసేది మీరు. ఈ లాస్ట్ 1 yearలో డెఫినెట్గా ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారు. డెఫినెట్గా ఏంటంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ రాష్ట్రంలో ఇంకా జాబ్స్ ఇవన్నీ రావాల్సి ఉంది. సో దానికోసం ప్రతిరోజు కృషి చేస్తున్నారు. సో డెఫినెట్గా మనం ఇంకో రాబోయే రోజుల్లో ఇంకా మంచి రిజల్ట్స్ చూస్తాం. ఓకే. ఏలూరు జిల్లా కైక్లూరు నియోజకవర్గం ఈడేపల్లి గ్రామంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. రంగా తనయుడు వంగవీటి రాధ ఈ కార్యక్రమంలో పాల్గొని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ కలిదిండి ప్రాంతంలో ఉన్న రంగా విగ్రహాన్ని కూడా సందర్శించి పూలమాలలు సమర్పించిన ఆయన త్వరలోనే అక్కడ కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. రంగా విగ్రహంపై జరిగిన దుర్వినియోగ చర్యలకు స్థానిక అభిమానులు స్పందించి తీరు ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, కూటమి నాయకులు, రంగా అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతమందో ఫోన్ చేసి చాలా వాళ్ళు చేసిన దుర్మార్గం పనైనా ఇంక రాష్ట్రంలో ఎక్కడ జరగకుండా ఉండే రకంగా చర్యలు తీసుకుంటారు. ఇందాక ఎస్పీ గారు కూడా ఏమేం జరిగిందో మొత్తం అంతా రాధాబాబు చెప్పారు. చెప్తే రాధాబాబు 100% సాటిస్ఫై అయ్యారు. తప్పకుండా విగ్రహం మారుతాం, ఇది కరెక్ట్ కాదు. ఒకరు చేయలే, ఒక గ్రూప్ ఆఫ్ వాళ్ళు ఎవరో పోలీసులు తొందరలో చెబుతారు, అక్కడ చేసి ఇక్కడ స్థానాంతరం చేసి ఈ రోడ్లో వస్తే సీసీ కెమెరా ఆ పక్కన ఏదో రోడ్డు ఉందంట, ఆ రోడ్లో వచ్చారు. వాళ్ళు అంటే రంగా అభిమానుల్ని వాళ్ళ కోపం వస్తే కోపం తెప్పించి ఏదో పబ్బం పెట్టుకోవాలని ఎందుకు చేశారో మనకు తెలుస్తుంది దానిలో. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే కుట్రలో చంద్రబాబు నిమగ్నమై ఉన్నారని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. అయితే ఈ కుట్రలకు వైఎస్ఆర్సీపీ ధీటుగా సమాధానమిస్తుందని స్పష్టం చేశారు. సూపర్ 6 అంటూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని, విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోతోందని ఎద్దేవా చేశారు. ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్న చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి మేలు జరగదని, వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజల పక్షాన నిలుస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇవి కూడా అయితే అప్పుడు ఆ జిల్లా యూనిట్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. ఆయన ఇచ్చిన సూపర్ 6 అనేది ఆ రోజు హామీలు ఇవ్వడం, ఇచ్చే రోజు ఆయనకు తెలిసినట్టుంది ఇవి అసలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు, చేయాలనే ఆలోచన కూడా ఆయన ఉన్నట్లేదు నాకు అనిపించేది. ఇంకో పక్క ఆదాయం పడిపోయింది, ఆదాయం పడింది, అప్పులు పెరిగినాయి. రెండోది మనం మోరల్గా ఫస్ట్ ఇయర్ మీరంతా కేసుల పరంగా చూశారు. అడ్డగోలుగా అక్రమ కేసులు ఏ రకంగా పెడుతూ వచ్చారో, పోలీసు వ్యవస్థను కంప్లీట్గా తన కాళ్ళ కిందకి తెచ్చుకొని వాళ్ళల్లో ఉండే కాస్త సిన్సియర్ ఆఫీసర్లందరినీ పక్కన పెట్టేసి పూర్తి తన మాట అనకపోతే వాళ్ళని తొక్కుతామని బెదిరించో. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మళ్లీ సీఎం అవుతాడనే భయం చంద్రబాబును పట్టుకుందని వ్యాఖ్యానించారు. సూపర్ 6 పథకాలు నిజంగా ఎంత సక్సెస్ అయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణంతో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం వెళ్లొచ్చని చంద్రబాబు చెబుతున్నా డైరెక్ట్ గా ఎలా వెళ్లాలో చెప్పలేదని ఎద్దేవా చేశారు. ప్రజల మోసానికి పాల్పడే చంద్రబాబు చెప్పేవని అబద్దాలేనని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే తగిన సమాధానం ఇస్తారని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. 14 సంవత్సరాలు అంతకుముందు అయినప్పుడు కూడా చెబుతూ వచ్చాడు, ఏంటది చెత్త నుంచి సంపద అని. కొత్తగా పెట్టింది ఏం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వేస్ట్ నుంచి ఎనర్జీ తయారు చేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దాన్ని ఈయనే కనిపెట్టినట్టు చెప్తాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే స్వచ్ఛాంధ్ర, దీంతో పాటు యుద్ధం అంట, దోమల మీద ఉద్యమం అంట. నా చిన్నప్పుడు కూడా చెప్పాడు,
దోమల మీద యుద్ధం అని కత్తి పెట్టేశారు ఒకసారి పెద్ద వాల్ పోస్టర్. దోమల నిర్మూలన కార్యక్రమం, ఇది సింపుల్ దోమల నిర్మూలన కార్యక్రమం. దానికి యుద్ధం ఏంటి? అవి మన మనతో యుద్ధం చేస్తాయా? దోమలు మందు కొట్టి చంపేటటువంటిది కూడా ఒక పెద్ద ప్రక్రియలాగా ప్రభుత్వం దాని మీద ఏదో గొప్పగా యుద్ధం చేస్తుందనేటువంటి మాటలు మాట్లాడి మభ్యపెట్టేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు నిండా పెద్దాపురం వేదికగా చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే మొత్తం ఆ ఉపన్యాసాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై దృష్టి సారించారు. ఈ నెల 28 నుంచి 30 వరకు విశాఖపట్నంలో కీలక సమావేశాలు జరగనున్నాయి. 28న జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశంతో పాటు పార్టీ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహిస్తారు. అలాగే నెల 30న విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి రాబోయే రాజకీయ వ్యూహాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశాల ద్వారా జనసేన శక్తిని మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్తున్నారు. Who are not part of the delegates. So you can't restrict them from not coming. ఇక్కడ నుంచి ఇది టోటల్గా వచ్చినప్పుడు 620 ఈ బ్యారికేడింగ్ లేకుండా మనం ఎక్స్ప్రెస్ అది సేఫ్టీ బ్యారియర్ చెప్పినట్టే సార్. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేస్తే ఈ గ్యాలరీస్ ఆ ఇబ్బంది ఇంకా జరగలేదు. లొకేషన్ ఫైనలైజ్ చేయలేదు అప్పుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఉదయం సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. పహల్గాం సంఘటన అనంతరం ఆపరేషన్ సింధూర్లో మన సైనికులు వీరోచిత పోరాటం చేసి ఉగ్రవాదులను మట్టి కర్పించడం దేశ ప్రతిష్టను మరింత పెంచిందని ఆయన గర్వంగా తెలిపారు. నమస్కారం. నమస్కారం. మల్కాజ్గిరి బట్టలు శ్రీనివాస్తమ్మ ఫ్రెండ్ని గారు వచ్చారు మా ఇంటికి ఒకసారి. నమస్తే. హైదరాబాద్ కలుస్తాను. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారని ఆరోపించారు. ముఖ్యంగా బండి సంజయ్ కూడా దొంగ ఓట్లతోనే ఎంపీ అయ్యారని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డ ఆయన కేంద్రం ఎన్నికల వ్యవస్థను వక్రీకరించి ప్రజల హక్కులను హరించిందని అన్నారు. దొంగ ఓట్ల సహాయంతో గెలిచి అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని, కాంగ్రెస్ ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే బీజేపీ దురాఘాతాలను బయటపెడుతోందని హెచ్చరించారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఇడ కౌన్సిలర్ నుంచి ఎంపీ ఎట్లయిండు? దొంగ ఓట్లు వేసుకుని అయిండు. కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్లతోనే గెలిచినట్టుగా నాకు అనుమానం ఉన్నది.
ఈ 8 మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగోట్లతోనే గెలిచారనే అనుమానం నాకున్నది. అది ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన రుజువులు చూస్తుంటే ఒక్కొక్కడికి ఓటు జగిత్యాలలో ఉన్నది, కరీంనగర్లో ఉన్నది, చొప్పదండిలో ఉన్నది, వేములవాడలో ఉన్నది. ఎట్లుంటుందయ్యా? పొద్దున్న లేచాడు 4 నియోజకవర్గాల్లో ఓటేసిండు, అందుకే బండి సంజయ్ గెలిచిండు. లేకుండా బండి సంజయ్ గెలిచే మనిషి లేదు. తనకు తాను బీసీ నాయకుడని చెప్పుకుంటాడు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ధర్మసాగర్ మండలం పెద్దపెండాల గ్రామంలో జరిగిన కార్యక్రమంలో కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు మరోసారి బహిర్గంగా ఒప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలతో స్థానికంగా రాజకీయ చర్చలు రేగాయి. పార్టీ మార్పు అంశాన్ని ప్రజల మధ్య ప్రస్తావించడం ద్వారా కాంగ్రెస్ పట్ల తన నిబద్ధతను స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలోపేతం కోసం కృషి చేస్తానని సంకేతాలు ఇచ్చారు. క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండ ఉంటేనే, ప్రభుత్వ సహకారం ఉంటేనే అభివృద్ధి చేయగలుగుతామని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి నారా రోహిత్ హీరోగా కొత్త దర్శకుడు వెంకటేష్ నిమ్మలపూడి తెరకెక్కించిన సుందరకాండ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమండ్రిలో జరిగిన ప్రమోషన్స్ మీటింగ్ లో నారా రోహిత్ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా వినోదాన్ని ఆస్వాదించేలా ఈ చిత్రం రూపొందించామని తెలిపారు. శ్రీదేవి విజయ్ కుమార్, విత్తి వాఘాని కథానాయకులుగా నటించగా సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మాణం చేపట్టారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని రోహిత్ విశ్వాసం వ్యక్తం చేశారు. కీర్తి చేస్తున్నారు, అలాగే నరేష్ గారు, రూపలక్ష్మి గారు, అజయ్, సత్య, అభినవ్ గోమతం, ఇలా ఎంతో అందరికీ బాగా తెలిసిన యాక్టర్స్ ఉన్నారు. అండ్ డెఫినెట్గా నేను ఎప్పుడు చేసినా సరే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా చేస్తుంటాను. సో డెఫినెట్గా లవ్ స్టోరీ అయినా సరే దాంట్లో ఒక కొత్తదనం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరందరూ హ్యాపీగా పండుగ రోజు పూజలు చేసుకొని థియేటర్కి వెళ్ళి ఈ సినిమా ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. లేదండి, ఆడియన్కి ఎంత టైం ఉంటుందో అంతే టైం తీసుకుంటాను నేను. 2 hours నరేషన్లో నచ్చితే సినిమా చేస్తాను. బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, విజువల్గా కానీ ఆడియో పరంగా, సినిమా క్వాలిటీ పరంగా అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఈ సినిమా కూడా కొత్త డైరెక్టర్ అండి, వెంకటేష్ అనే అబ్బాయి, అతనిది ఇక్కడే పక్కన మిత్తిపాడు అబ్బాయిది. సో తను ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి తను యూఎస్లో మాస్టర్స్ చేశాక